గైస్ స్టోరీ అంతా అయితే 3 years ago అయితే స్టార్ట్ అవుతుంది. ఒక క్యాప్టెన్ అయితే వాళ్ళ అసిస్టెంట్ అయితే చెప్తున్నారు, ఇక్కడ చాలా మంది అయితే అటాక్ చేస్తున్నారు మనల్ని, సో మనం వచ్చేసరికి ఎదుర్కోవాలి హంటర్ కుదరదు అని. సో హంటర్స్ వచ్చేసరికి ఒక చీమంతా అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది ఫైర్ మ్యాజిక్ ను కూడా చాలా స్పీడ్ అయితే అవాయిడ్ అయితే చేస్తుంది అనమాట. సో అందరూ అనుకుంటున్నాడా మనం చచ్చిపోతామని. ఎస్ ర్యాంకర్స్ మనల్ని కాపాడాలని. ఎస్ ర్యాంకర్స్ అయితే ఒకేసారి వచ్చి అయితే అందరిని అయితే కాపాడుతారు అండ్ ఆల్సో ఈయన అయితే హీల్ కూడా చేస్తారనమాట. సో ఎస్ ర్యాంకర్స్ వచ్చేసరికి వీళ్ళతో అయితే ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఒక క్వీన్ అయితే వస్తుంది, వాళ్ళని కూడా అయితే డిఫీట్ చేస్తారు ఈ ఎస్ ర్యాంకర్స్ వచ్చేసరికి. నెక్స్ట్ సీన్ అయితే ఇక్కడైతే ఓపెన్ అవుతుంది అన్నమాట, మీరు చూసినట్టయితే. సో వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ చీమలతో అయితే ఫైట్ చేస్తున్నారు. ఈ చీమల్ని ఫైట్ చేసేది ఈడే అన్నమాట లీడర్. సో వీడు వచ్చేసరికి స్పెట్స్ పెట్టుకుని అయితే ఉన్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు నాకు తెలియదు. సో స్టోరీ వచ్చేసరికి మనం మళ్ళీ చూసినట్టయితే 10 years ago అయితే ఒక పోర్టల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో అప్పుడు వచ్చేసరికి మాస్టర్స్ అయితే వచ్చారు. ఎస్ ర్యాంకర్స్ వచ్చేసరికి ఈజీగా అయితే వీళ్ళని అయితే ఓడించుతారు. సో ఈ ర్యాంకర్స్ వచ్చేసరికి ఈజీగా ఓడించలేరు అయితే ఈ మైల్ అయితే చెప్పొచ్చు. మన హీరో అయితే ఫస్ట్ టైం అయితే ఏపీ ఇస్తారు ఇప్పుడే వచ్చేసరికి. సో సోలో లెవెలింగ్ టైటిల్ అండ్ ఆల్సో